మనకి ఏదైనా సరే అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ మాత్రం అస్సలు తెలియదు అనమాట. ఏ ఉందిలే అని అనుకుంటాము. నేను చిన్నప్పుడు మా ఇంటానికి మళ్ళీ వామాకు చెట్టు చాలా పెద్దది ఉండేదనమాట. అప్పుడు నిజంగా దాని విలువ నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అనమాట. కాదు మంచి స్మెల్ అయితే బాగా వచ్చేసింది. దీంతో పచ్చడి చేస్తారంట, చారు చేస్తారంట, బజ్జీలు అంటే తెలుసు కానీ ఎప్పుడు తినలేదు. ఇక నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే వామాకు వెళ్ళి తెచ్చా అనమాట. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. ఇది డైజెషన్కి నిజంగా చాలా మంచిది. అలాగే షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందంట. ఇంకా దీనిలో అయితే శనగపిండిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసాను. అలాగే బేకింగ్ పౌడర్ వేసాను, అంటే వంట సోడా వేసేసి కలిపేసి బజ్జీలు లాగేసాను. నిజంగా అండి అసలు బూరెలు బొంగినట్టు పొంగుతున్నాయి అనమాట అవి చూడడానికి అయితే మాత్రం. అసలుకి నేనేం చేశానంటే కొన్ని ఆకులు మాత్రమే బజ్జీ చేశారనమాట. కొన్ని పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంక దాచిపెట్టాను. రేపొద్దున ఇక వాటిని పచ్చడి చేయాలన్నమాట. ఇవి బజ్జీ లేనంత వరకు వాసన అయితే గుమాయించి కొట్టినాయి అనమాట. ఒక్కసారి బజ్జీలు వేసేసరికి అవి వాటి అంటే టేస్ట్ అనేది తగ్గిపోయింది, వామాకు టేస్ట్ అనేది. కానీ బజ్జీలు చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే